ముక్కులో నుంచి రక్తం వస్తా ఉంటది అనమాట. ఇది పిల్లల్లో కావచ్చు, పెద్దోళ్ళలో కావచ్చు. ఎస్పెషలీ ఒక పక్క నుంచి గనక రక్తం వస్తుంది, ఎక్కువ సార్లు వస్తుందంటే మటుకు మనం నెగ్లెక్ట్ చేయకూడదండి, పిల్లల్లోనూ పెద్దోళ్ళలోనూ. ఎందుకంటే ఒక పక్క నుంచి వస్తుందంటే అక్కడ ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉందని అర్థం. ఎక్కువ మందిలో సాధారణంగా ఏంటంటే ముక్కులో బోను వంకరుండే దాన్ని స్పర్ అంటాం, షార్ప్ గా ఉంటది అనమాట. ఆ షార్ప్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఫోర్స్బుల్ ఎయిర్ లో పోయినా, ఫోర్స్బుల్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినా, సపోజ్ బైకుల మీద డ్రైవింగ్ కావచ్చు, పనుకునేటప్పుడు డైరెక్ట్ గా ఫ్యాన్ గానీ ఏసీ ఎయిర్ గానీ డైరెక్ట్ గా ఆ స్పర్ మీద ఫోకస్ అయితే ఆ డ్రై ఎయిర్ కి అక్కడ ఉన్న మ్యూకోజ్ అనేది ఎండిపోయి అక్కడ నుంచి బ్లడ్ రావటం జరుగుతుంది అనమాట. రెండోది, ఎస్పెషల్లీ కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ లో షుగర్ బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఒకవైపు నుంచి బ్లడ్ వస్తూ ఉంటది. మనం ఎండోస్కోపీతో చూసినట్లయితే ఆ పక్కన మనకు క్లియర్ గా తెలుస్తా ఉంటది, కొంచెం రక్తనాళం ఉబ్బినట్టు గానీ గ్రాన్యులోమా గానీ ఫామ్ అయినట్టు. ఆ టైంలో బ్లీడింగ్ ఉండకపోవచ్చు, అక్కడ నుంచే బ్లడ్ వస్తుందని అర్థం అన్నమాట. మన బ్లీడింగ్ వచ్చిన టైంలో కనుక ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకున్నట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఆ పాయింట్ నుంచే వస్తుందా ఇంకెక్కడి నుంచి వస్తుందా అని. సాధారణంగా అలాంటి పాయింట్ ఉన్నట్లయితే మోస్ట్లీ ఆ పాయింట్ నుంచి వస్తుందని అర్థం. అలానే టీలెంజెక్టెటిక్ వెజల్స్ అంటాం. కొంతమందిలో ఏంటంటే అప్పులో ఉన్న సెప్టమ్ మీద ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయ్యి, ఆ డైలటేటెడ్ బ్లడ్ వెజల్స్ నుంచి కొంచెం మ్యూకోజా డ్రై అయినా, ఎండిపోయినా, పక్కు ఫామ్ అయి ఆ మ్యూకోజా డ్యామేజ్ అయినా కూడా అక్కడ నుంచి బ్లడ్ వస్తా ఉంటది అనమాట. సో సాధారణంగా ఏంటంటే ముక్కులో బోను వంకర, లేకపోతే ఓల్డేజ్ పీపుల్ లో ఆ రక్తనాళం సూపర్ఫిషియల్ గా ఉండేది రప్చర్ అయ్యి అది మళ్ళీ క్లోజ్ కాకుండా హీలింగ్ లేట్ అయిపోయి గ్రాన్యులేషన్స్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి రావచ్చు. లేదా ఈ స్పర్ ఉన్నప్పుడు ఈ డ్రై వెదర్ కూడా మనకి బ్లడ్ వస్తా ఉంటది. అలానే టీలెంజెక్టెటిక్ వెజల్స్ ఉన్నా కూడా మనకు బ్లడ్ రావచ్చు. ఇవి కాకుండా యంగ్ పేషెంట్ లో గనక ముక్కులో నుంచి ఎస్పెషల్లీ ఒక పక్క నుంచి బ్లీడింగ్ వస్తుంటే మరి ఖచ్చితంగా మనం వీళ్ళలో యాంజియోఫైబ్రోమా అని ఉంటది అనమాట. ఎస్పెషల్లీ మేల్ పేషెంట్, అది మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా దాన్ని అవసరమైతే సిటీ స్కాన్ విత్ యాంజియో స్టడీ ద్వారా ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి అండర్లైన్ కాజ్ ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ యాంజియోఫైబ్రోమా ఎస్పెషల్లీ పిల్లల్లో గనక ఒక వైపు నుంచి బ్లడ్ వస్తుంటే మనం ఖచ్చితంగా రైనోలిత్ అంటాం, అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఏదన్నా ముక్కులో పెట్టుకొని మర్చిపోయినప్పుడు ఏమైందంటే ఆ ఫారెన్ బాడీ పక్కనే ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం గ్రాన్యులోమా ఫామ్ అయింది అనమాట. దాన్ని రైనోలిత్ అంటాం. వీళ్ళకి ఏంటంటే ముక్కులో నుంచి బ్లడ్ స్టెయిన్డ్ సెక్రీషన్స్ రావటం, ముక్కులోంచి బ్యాడ్ స్మెల్ రావటం, ముక్కు నొప్పిగా ఉండటం జరుగుతుంటది అనమాట. ఇది మనం సింపుల్ గా ముక్కుని ఎండోస్కోప్ తో చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా తెలిసిపోతా ఉంటది. సో ఎవరికైనా కూడా ముక్కులో ఒక సైడ్ నుంచే బ్లడ్ వస్తుంది, రికరెంట్ గా వస్తుంది, అది కొంచెం గానీ ఎక్కువ గానీ ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకోవాలి. దీనికి మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ కి రండి. మీకు ఆ ప్రాబ్లం ఏంటో చెక్ చేసి ఆ ప్రాబ్లం కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దీనికి సింపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. స్పర్ ఉందనుకోండి, స్పర్ తీసేస్తాం. ఆ బ్లడ్ వెజల్స్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ బ్లడ్ వస్తా ఉంటది, కొన్ని గ్రాన్యులేషన్స్ ఫామ్ అయ్యి ఆ గ్రాన్యులేషన్స్ ని లేజర్ ద్వారా కానీ కాటరీ ద్వారా కానీ తీసేస్తాం. అలానే ఏదన్నా ఫారిన్ బాడీ ఉందనుకోండి, దాన్ని ఇమీడియట్ గా తీసేసాం అనుకోండి, వాళ్ళకి ఆ పిల్లలకి ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. అలానే ఈ టీనేజర్స్ లో ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఉన్నాయి, ఎస్పెషల్లీ యాంజియోఫైబ్రోమాస్ ఉంటే మనం ఎర్లీగా దాన్ని తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది పెరిగే కొద్ది కాంప్లికేషన్స్ పెరుగుతాయి, రికరెన్స్ రేట్ కూడా పెరుగుద్ది అనమాట. సో ఎప్పుడైనా కూడా మీకు ముక్కులో నుంచి బ్లడ్ వస్తున్నట్లున్నా, అది ఒక పక్క గానీ రెండో పక్క గానీ హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి.